ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో P4 విధానంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు ముందుకొచ్చారు. కోటనందూరు గ్రామానికి చెందిన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొన్ని కుటుంబాలను ఆయన దత్తత తీసుకున్నారు. ఆయా కుటుంబాల పిల్లల చదువు, వైద్యం, జీవనోపాధి బాధ్యతలను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సందర్భంగా డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన P4 విధానం అద్భుతమైన కార్యక్రమం అని చెప్పారు. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు అండగా నిలవాలని, వారి జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజానికానికి అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెలగా వెంకటకృష్ణారావు. మా తండ్రి గారు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు, కోటనందూరు గ్రామం, పురి నియోజకవర్గం, కాకినాడ జిల్లా. మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 విధానం ఆకర్షితున్నై, ఆ విధానం నాకు నచ్చి నేను మన కోటనందూరు గ్రామంలో అత్యంత నిరుపేదలైనటువంటి 5 కుటుంబాలను దత్తత తీసుకొని వారి యొక్క మంచి చెడ్డలు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ బంగారు కుటుంబాలుగా తయారు చేసే బాధ్యతను నేను తీసుకున్నాను. వారందరికీ కూడా మంచి చెడ్డలు చూసుకుంటూ ఉన్నాను ఎంతో ఆనందంగా. అలాగే మేము పూర్వం నుంచి కూడా మా గ్రామంలో, అలాగే మా మండలంలో, అలాగే మేము వ్యాపార స్థలంగా ఉన్నటువంటి నాతవరం మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం జరిగింది. అలాగే మా గ్రామానికి సంబంధించిన, మా మండలానికి సంబంధించిన గవర్నమెంట్ హై స్కూళ్ళు అభివృద్ధి పరచడంలో కానీ, అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్ PHC అభివృద్ధి పరచడంలో కానీ, గౌరవ స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మేము ఎన్నో రకాలుగా కృషి చేసి వాటి డెవలప్మెంట్కు అన్ని రకాలుగా సహకరిస్తూ ధనప్రయంగా కానీ, వస్తుప్రయంగా కానీ ప్రతి విధానంలోనూ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటున్నాం.